ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత గురువైన 88 ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో ఇటలీ కాలమానం ప్రకారం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 7:35 తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచేసి మన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభువు సేవకు, చర్చ్కు అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడిలా మసులుకొని విధేయుడుగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారు అని పోప్నకు కామర్లంగోగా వ్యవహరిస్తున్న కెవిన్ ఫారెల్ ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయటం నిలిచిపోయిందని వాటికన్ వర్గాలు తెలిపాయి. న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా పోప్ ఫ్రాన్సిస్ బాధపడుతున్నారు. న్యూమోనియా కారణంగా పోప్ ఫ్రాన్సిస్ యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. తన మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ పర్వదినాన ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ బయటకు వచ్చారు. అనారోగ్యం పాలైన తర్వాత ప్రజల మధ్యలోకి పోప్ రావటం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి వెళ్లారు. అక్కడక్కడ ఆగి చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం వాటికన్ సిటీలోని పీటర్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి పోప్ సందేశమిచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్ అని స్వయంగా చెప్పారు. అనంతరం పోస్ట్ ఫ్రాన్సిస్ సందేశాన్ని ఆర్సీ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. యుద్ధ సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని తన చివరి సందేశంలోనూ పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పోప్ ఫ్రాన్సిస్ బ్రెయిన్ స్ట్రోక్ గురై కన్నుమూశారు. చివరిసారిగా పోప్ ఫ్రాన్సిస్ ను వాటికన్ అధికారులు సందర్శించుకునేందుకు భౌతిక కాయాన్ని శాంటా మార్టా చాపెల్లో, ఆ తర్వాత ఇతర ప్రజల కోసం సెయింట్ పీటర్స్ లో ఉంచుతారు. అంత్యక్రియల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అసలెవరీ పోప్ ఫ్రాన్సిస్? 140 కోట్ల రోమన్ క్యాథలిక్ క్రైస్తవులకు ఎలా అధిపతి అయ్యారో ఇప్పుడు చూద్దాం. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. ఇటలీలోని ముసోలిని నియంతృత్వ పాలన వల్ల 1929లో మారియో జోస్ బెర్గోగ్లియో కుటుంబం అర్జెంటీనాకు వలస వచ్చింది. వీరికంటే ముందే రెజీనా మారియో సివోరి కుటుంబం కూడా ఇటలీ నుంచి అర్జెంటీనాకు వలస వచ్చింది. జోస్ రైల్వే శాఖలో పనిచేసేవారు. ఈ క్రమంలోనే రెజీనా మారియోతో జోస్ బెర్గోగ్లియోకి పెళ్లైంది. 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఉన్న ఫ్లోర్స్ లో జోస్ బెర్గోగ్లియో, రెజీనా మారియో సివోరి దంపతులకు జార్జ్ మారియో బెర్గోగ్లియో జన్మించారు. జోస్, రెజీనా దంపతులకు జన్మించిన 5 సంతానంలో జార్జ్ మారియో పెద్దవాడు. జార్జ్ మారియో చదువు బ్యూనస్ ఎయిర్స్ లోనే సాగింది. ఆయన కెమికల్ టెక్నాలజీలో డిప్లొమా చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఓ బార్లో బౌన్సర్గా పనిచేశారు. ఆ తర్వాత ఒక కంపెనీలోని ఫుడ్ డిపార్ట్మెంట్లోని పనిచేశారు. ఈ క్రమంలోనే జార్జ్ మారియో తన కుటుంబ మూలాలకు సంబంధించిన పోర్టా కామరో మాండలికంపై పట్టు సాధించారు. స్పానిష్తో పాటు ఇటాలియన్ నేర్చుకున్నాడు. జర్మన్లోనూ ప్రావీణ్యం సాధించారు. లాటిన్లోనూ మాట్లాడగలరు. ఫ్రెంచ్, పోర్చుగీస్, ప్రాచీన గ్రీక్, ఇంగ్లీష్ భాషల్లోనూ ఆయనకు మంచి ప్రావీణ్యముంది. ఈ క్రమంలోనే 21 వయసులో జార్జ్కు ప్రాణాంతక న్యూమోనియా వ్యాధి వచ్చింది. దీనివల్ల ఆయన కుడి ఊపిరితిత్తులోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంతో జీవితంపై తీవ్రంగా కలత చెందిన జార్జ్ మారియో క్రైస్తవ సన్యాసిగా మారిపోయారు. 1958 మార్చి 11వ తేదీన ఆయన జీసస్ సొసైటీలోకి నావిస్గా ప్రవేశించారు. ఆ సమయంలో ఒక యువతిపై మనసు పడ్డారు. కానీ తన మతపరమైన జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రేమ, పెళ్లి బంధాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చిలీలోని శాంటియాగోలో సాంఘిక శాస్త్రం చదివారు. 1960 మార్చి 12వ తేదీన జార్జ్ మారియో అధికారికంగా క్రైస్తవ మతాధికారిగా మారటానికి ముందు ఇచ్చే స్థాయిని సాధించారు. ఆ తర్వాత సైకాలజీ, సాహిత్యాన్ని అభ్యసించారు. బ్యూనస్ ఎయిర్స్ వర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ చేశారు. 1967 నుంచి ఆధ్యాత్మిక చదువులు చదవటం ప్రారంభించారు. 1969 నాటికి రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతాధికారి అయ్యారు. 1973 నుంచి 1979 వరకు అర్జెంటీనాలో ప్రావిన్షియల్ మతాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో బ్యూనస్ ఎయిర్స్ కు ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో పోప్ జాన్ పాల్ II ఆయనను కార్డినల్గా నియమించారు. అప్పటినుంచి అర్జెంటీనాలోని అత్యున్నత చర్చికి నేతృత్వం వహించారు. ఈ తరుణంలో 2013 ఫిబ్రవరి 28వ తేదీన పోప్ బెనెడిక్ట్ 16
తన పదవికి రాజీనామా చేసి రిటైర్ అయ్యారు. ఒక పోప్ రాజీనామా చేసే అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిణామాల మధ్య 2013 మార్చి 13వ తేదీన జార్జ్ మారియో బెర్గోగ్లియో 266వ పోపుగా ఎన్నికయ్యారు. ఇలా పోప్ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్ గా, తొలి జెస్యూట్ గా చరిత్ర సృష్టించారు. జార్జ్ మారియో పోపుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన పేరును పోప్ ఫ్రాన్సిస్ గా మార్చుకున్నారు. పోపుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన వయసు 76 సంవత్సరాలు. బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి పోప్ ఫ్రాన్సిస్ తన పనితీరుతో యావత్ ప్రపంచంపై చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవనశైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోపుల మాదిరిగా వాటికన్ ప్యాలెస్ ను కాదని అతి చిన్న అతిథి గృహంలో ఉండేవారు. పోప్ కాకముందు వరకు ఆయన ప్రజా రవాణానే వినియోగించుకునేవారు. సొంతంగా వంట చేసుకునేవారు. పోపుగా ఎన్నికయ్యే ముందు రోజు రాత్రి కూడా ఆయన బస్సులోనే హోటల్కు చేరుకున్నారు. పోపుగా ఎన్నిక కాగానే ఓ ఆస్పత్రికి వెళ్లి రోగులతో మాట్లాడారు. అలాగే బాధ్యతలు చేపట్టాక వచ్చిన తొలి పవిత్ర గురువారం నాడు ఆయన 10 మంది పురుష, 2 మహిళా జువెలెన్స్ కాళ్లు కడిగి ముద్దాడారు. వారంతా క్యాథలిక్ క్రైస్తవులు కాదు, రోమ్లోని జువైనల్ హోంలో ఉంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ 12ఏళ్ల తన పదవీకాలంలో క్రైస్తవ సమాజంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో మహిళలకు పోప్ ఫ్రాన్సిస్ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పూర్తిగా మహిళలతో ఉండే ఎవాంజలిస్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. స్వలింగ సంపర్కుల పట్ల సానుకూలంగా ఉండేవారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహటంగా ప్రకటించారు. అంతేకాక ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చిలో ఆశీర్వదించటానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు మతగురువుగా బాధ్యతలు స్వీకరించటాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషపులు తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికినప్పుడల్లా పోప్ ఫ్రాన్సిస్ గట్టిగా ఆక్షేపించేవారు. వాటికన్ సిటీలో బాలలపై లైంగిక హింసకు పోప్ అడ్డుకట్ట వేశారు. దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన బిషపులను పదవుల నుంచి తొలగించేశారు. కళ్లెం లేని పెట్టుబడిదారీ విధానానికి, బాధ్యతలేని వినిమయ విధానానికి, అతి అభివృద్ధి పోకడలకు పోప్ ఫ్రాన్సిస్ పూర్తిగా వ్యతిరేకం. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. అలాగే వాతావరణ మార్పులపై చర్యలకు సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టేవారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. న్యాయస్థానాలు విధించే మరణశిక్షను తప్పుపట్టేవారు. క్యాథలిక్ చర్చ్ మరణశిక్ష రద్దుకు కట్టుబడి ఉందని తరచూ చెప్పేవారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చ్ వైఖరిలో మార్పులు తెచ్చారు. వాటికన్ జరిగే అవినీతికి పోప్ ఫ్రాన్సిస్ అడ్డుకట్ట వేశారు. ప్రత్యేకించి కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన వాటికన్ బ్యాంకును ప్రక్షాళన చేశారు. చర్చ్ పాలనా వ్యవస్థను పునర్నిర్మించారు. అధికార పెత్తనాన్ని తగ్గించారు. పారదర్శకతను పెంచారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడులకు అనుమతిలిచ్చారు. వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెరవేశారు. వారందుకునే కానుకలపైన పరిమితి విధించారు. మొత్తంగా వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చ్ వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయత్నించి సంచలనం సృష్టించారు. పోపును ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్ పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. పవిత్ర గురువారాలను ప్రజల కాళ్లు కడగటానికి జైళ్లు, ఆస్పత్రులు, రిటైర్మెంట్ హోమ్స్, మురికివాడల్లో గడపటానికి పోప్ కేటాయించేవారు. ఇక వివిధ దేశాల మధ్య సంబంధాలకు పోప్ ఫ్రాన్సిస్ కృషి చేశారు. అమెరికా, క్యూబా దేశాల మధ్య పూర్తిస్థాయి సంబంధాల పునరుద్ధరణకు పోప్ ఫ్రాన్సిస్ కృషి చేశారు. చైనాతో చర్చలు జరిపారు. ఆ దేశంలో బిషపుల నియామకం ఎంత ప్రభావం చూపేది కమ్యూనిస్టు పార్టీకి చెప్పగలిగారు. శరణార్థులకు మద్దతుగా నిలిచారు. వలస విధానాలను మరింత సరళతరం చేయాలని పశ్చిమ దేశాలకు ఆయన సూచించేవారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసవాదులను, శరణార్థులను బలవంతంగా దేశం నుంచి తరిమిస్తుండటాన్ని కూడా ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఆక్షేపించారు. 2022లో కెనడా స్థానిక ప్రజలపై జరిగిన సాంస్కృతిక విధ్వంసంపై పోప్ క్షమాపణలు చెప్పారు. ఇక చరిత్రలో తొలిసారి ఇస్లామిక దేశాల్లో పర్యటించిన తొలి పోపుగా ఫ్రాన్సిస్ నిలిచారు. ఇరాక్ సహా అరబ్ దేశాల్లోనూ విస్తృతంగా పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యయనానికి తెరతీశారు. 50వ పేజీ 7వ సదస్సులో పాల్గొని పోప్ ఫ్రాన్సిస్ చరిత్ర సృష్టించారు. ఇటలీలో జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తాను బతికుండగానే తన మరణం, తనకు అంత్యక్రియలు ఎలా చేయాలన్న దానిపై కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. తన స్మారక చిహ్నం
మరణం సిద్ధమైందని 2023లోనే ఆయన ఓ మెక్సికన్ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి సంచలనం రేపారు. పోప్ ఫ్రాన్సిస్ పగ్గాలు చేపట్టడానికి పూర్వం పోపుగా పనిచేసిన 16వ బెనెడిక్ట్ 2022 డిసెంబర్ 31న మరణించారు. అప్పటికి పోప్ పీఠంపై బెనెడిక్ట్ లేకపోవటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గత 600 సంవత్సరాల్లో ఒక మాజీ పోప్ మరణించిన సందర్భం అదొక్కటే. దీంతో 16వ బెనెడిక్ట్ అంత్యక్రియలను స్వయంగా చూసిన పోప్ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలు మాత్రం అంత సంక్లిష్టంగా కాకుండా సరళంగా ఉండాలని ఆకాంక్షించారు. పోప్ యేసుక్రీస్తు భక్తుడే తప్ప ప్రపంచంలో శక్తిమంతుడైన వ్యక్తి కాదని చాటి చెప్పేలా అంత్యక్రియల ప్రక్రియలో మార్పులు చేశారు. గతంలో సైప్రస్, సీసం, ఓక్ కలపలతో తయారు చేసిన 3 శవపేటికల్ని ఒకదానిలో మరొకటి ఇమిడ్చి అందులో పోప్ మృతదేహాన్ని ఉంచేవారు. అయితే సరళీకరించిన క్రతువులో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ మృతదేహాన్ని జింక్ అంచుతో కూడిన చెక్క శవపేటికలో భద్రపరుస్తారు. తర్వాత లిటనీ ఆఫ్ సెయింట్స్ అనే ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తూ పోప్ పార్థివ దేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలియాకుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. పోపు మరణానంతరం వాటికన్ బాధ్యతలను చూసే కామెర్లెంగో ఈ ఊరేగింపునకు అగ్రభాగాన నడుస్తారు. గతంలో పోప్ శవపేటికను ఒక ఎత్తైన వేదికపై ఉంచేవారు. ఇప్పుడు ఆ ఆచారాన్ని సవరించి చర్చిలో కూర్చున్న అందరికీ పోపు దేహం కనిపించేలా శవపేటికను ఉంచుతారు. అంత్యక్రియలు నిర్వహించే నాటి ముందు రోజు రాత్రి కామెర్లెంగో శవపేటికను మూసివేసే క్రతువును నిర్వహిస్తారు. ఇతర కార్డినళ్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందు పోప్ ముఖాన్ని తెల్లటి వస్త్రంతో కప్పుతారు. ఆయన పరిపాలనా కాలంలో ముద్రించిన నాణేలతో కూడిన ఒక బ్యాగును శవపేటికలో పెడతారు. పోపు తన పదవీ కాలంలో సాధించిన ఘనతల్ని వివరించే ఒక పత్రాన్ని బిగ్గరగా చదువుతారు. అనంతరం ఆ కాగితాన్ని శవపేటికలోకి జారవిడుస్తారు. ఈ పత్రానికి సంబంధించిన నకులను వాటికన్ ఆర్కైవ్స్ లో భద్రపరుస్తారు. పోప్ అంత్యక్రియలకు కాలేజ్ ఆఫ్ కార్డినల్ డీనుగా వ్యవహరించే వ్యక్తిగాని, ఆయన తదనంతర ముఖ్య గురువు కాని అధ్యక్షతన వహిస్తారు. తనను ఇతర పోపులను ఖననం చేసిన సెయింట్ పీటర్స్ బాసిలికా గర్భగృహంలో కాకుండా వాటికన్ నగరానికి వెలుపల ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో పూడ్చిపెట్టాలని పోప్ ఫ్రాన్సిస్ బతికున్నప్పుడే కోరుకున్నారు. అక్కడి పరిశుద్ధ మేరీ శిశువైన యేసుక్రీస్తును ఎత్తుకున్న చిత్రపటం పట్ల ఆయనకున్న గౌరవం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన ఆ చిత్రపటం ఎదుట ప్రార్థనలు చేసేవారు. అందుకే బాసిలికాలో తనను ఖననం చేయాలన్నదే పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక. అందుకే ఆయన పార్థివ దేహాన్ని వాటికన్ నగరానికి వెలుపల ఖననం చేస్తారు. ఈ కార్యక్రమానికి కామెర్లెంగో అధ్యక్షతన వహిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల ప్రక్రియ కనీసం 4-5 రోజులు పడుతుంది. ఇక పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు సంతాపాలు తెలిపారు. భారత ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ 2021-2024లో 2 సార్లు పోపును కలిశారు. భారత్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దానికి ఆయన అంగీకరించారు కూడా. ఈ ఏడాది క్రిస్మస్ తర్వాత ఆయన ఇండియాకి రావాల్సి ఉంది. ఇంతలోనే పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధాకరం. కరుణ, వినమ్రత, సహానుభూతి, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారు. క్రీస్తు ఆశయాల సాధన కోసం చిన్న వయసు నుంచే ఆయన పాటుపడ్డారు. పీడితుల్లో ఆశాస్ఫూర్తి రగిలించారు. నేను గతంలో భేటీ అయినప్పుడు సమ్మిళిత అభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత నన్ను ప్రభావితం చేసింది. భారత ప్రజలపై ఆయన అభిమానం ఎంతో విలువైంది అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విధి వంచితుల విషయంలో పోప్ ప్రేమ, మానవత్వం కాథలిక్ ప్రపంచానికి వెలుపల కూడా లక్షల మందిని ప్రభావితం చేసిందని ఐరోపా సమైక్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ పేర్కొన్నారు. సంతాపాలు తెలిపిన వారిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామౌ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి సహా పలు దేశాల నేతలు ఉన్నారు. చివరికి గాజాలో హమాస్ ఫైటర్స్ కూడా తమ సంతాపం తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితం మొత్తం చాలా నిరాడంబరంగా జీవించారు. వాటికన్ పాలనా వ్యవస్థలోనే కాకుండా క్రైస్తవ సమాజంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దుఃఖంలో మునిగిపోయారు. పోప్ ఫ్రాన్సిస్ జీవన ప్రయాణంపై మీ అభిప్రాయాలేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.